కిట్టు ఏంటమ్మా ఇది? అత్తమ్మలాగా నేను ఇక్కడే కూర్చుంటాను. నువ్వు చిన్నపిల్లవమ్మా, మీ వాళ్ళు చూస్తే బాధపడతారు. నువ్వు లోపలికి వెళ్ళు. నేను వెళ్ళను. కృష్ణాయ నమః కృష్ణాయ నమః. ఏయ్ కిట్టు, నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? రా లోపలికి. నేను రాను. వద్దులు. ఆ పిచ్చిదానిలాగా ఇది కూడా వెళ్ళి ఆ చెట్టు కింద కూర్చుంది. ఏం చేస్తున్నారు మీరంతా? ఏమైంది మీ అందరికీ? ఎందుకు ఇలా ఉన్నారు? మాట్లాడరే. ఇప్పుడు ఎవరు చచ్చారని? మా పరువు చచ్చిపోయిందిరా, మా ప్రతిష్ట చచ్చిపోయింది. నువ్వు చేస్తున్న పనులకు జీవోత్సవాలమైపోయావు. ఓహో, కొంపకిలా వచ్చానో లేదో మనశ్శాంతి లేకుండా చేస్తారు. ఆ అమ్మాయి ఎక్కడ వారం రోజుల నుంచి ఎండా వాన చలి గాలి అని లేకుండా నిరాహార దీక్ష చేస్తోందిరా. ఏమైపోతుందో ఏమో. ఏమైనా అయిపోని, నాకు అనవసరం. మాకు అవసరం రా. తోటి మనిషి అక్కడ చావడానికి సిద్ధంగా ఉంటే మేము చూస్తూ ఊరుకోలేం. దీనికి పరిష్కారం కావాలి. అందుకు నేనేం చెయ్యాలి? పెళ్లి చేసుకోవాలి. అంటే ఈ ఇంటికి ఒక కోడల్ని తీసుకొస్తే మీరంతా సంతోషిస్తారు, అంతేగా మీకు కావాల్సింది? అంతేనైనా అదేరా మేము కోరుకుంటుంది. సరే, ఇప్పుడే తీసుకొస్తాను. రంగా, ఎంత శుభవార్త చెప్పావు నాయనా. మా చెవుల్లో అమృతం పోసినట్టుంది. ఏమిటి ఇంకా అలా చూస్తూ నిలబడ్డారు? పసుపు కుంకుమ చీర సారా సిద్ధం చేయండి. అలాగే. మన కోడల్ని బొట్టు పెట్టి సగౌరవంగా ఆహ్వానించాలి. పసుపు కుంకాలు పెట్టాల్సింది, హారతులు పట్టాల్సింది ఆ పప్పు సుద్ద కాదు, ఈ ఇంట్లోకి కోడలిగా అడుగు పెట్టబోతున్న అమృతకి. ఏ పప్పు సుద్ద, పెళ్లి కావాలంటే పెళ్లి చేసుకుంటానే. ఈ రంగడితో పెట్టుకుంటే రగిలేజ్ వాళ్ళను ముద్దు పెట్టుకున్నట్టే, గుర్తుంచుకో. కృష్ణాయ నమః కృష్ణాయ నమః కృష్ణాయ నమః శ్రీకృష్ణాయ నమః. ఆ పిల్లకు అంత అన్యాయం జరుగుతూ ఉంటే అలా పిల్లను గ్రోవితో తలపై కొట్టుకునుచున్నారేమి స్వామి? ఏమిటి స్వామి పులకరు పలకరు? ఎట్లు ఉలికెదరు ఏమని పలికెదరు? భక్తికి రక్తికి లంకె పెట్టినారు కదా, లంకె. నాకెందుకో ఈ నాటకమంతయు నడిపించుచున్నది ఈ నారదుడే అనిపించుచున్నది. అది నారాయణ నారాయణ. నోట్లో నాలికైనా లేని వాణ్ణి అతగానితో ఆ పిల్లని అన్నన్ని మాటలనమన్నది నేనా? ఏమో, ఏ నిప్పు లేనిదే పొగెట్లు వచ్చును నారదా. నారాయణ నారాయణ. స్వామి ఉమ్, ఆ పొగ ఆ పిల్ల జీవితాన్ని కమ్ముకుని ముంచెయ్యక ముందే ఏదైనా చేయండి స్వామి. తప్పక తక్షణమే మాయావలయ చక్రమును పంపెదను. పంపిన ఏమగును నారాయణ? చెప్పను నారదా, సరే నారాయణ. చేసి చూపెదను. మాయావలయ చక్రమా, మీకు శుభవార్త చెప్పాలనుకుంటున్నాను. నేను నీకో శుభవార్త చెప్పడానికే వచ్చాను. ముందు నేను. నేనే. సరే, ముందు మీరు చెప్పింది నేను వింటాను, ఆ తర్వాత నేను చెప్పింది మీరు చెయ్యాలి. ఇప్పుడు చెప్పండి. నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. నేను అదే అనుకుంటున్నాను. మీ ఇంటి ముందు ఓ పప్పు సుద్దుందన్నారుగా, ఆ పిల్లే పెళ్లి కూతురు. అమృత, నువ్వేం మాట్లాడుతున్నావో నీకు తెలుస్తోందా?
బాగా తెలిసే మాట్లాడుతున్నాను. మీలాంటి బ్రహ్మచారులు మా గడప తొక్కితే జనం నానా మాటలు అంటారు. అదే పెళ్ళైన వాళ్ళు వస్తుంటే కుక్కిన పేనుల్లా నోళ్లు మూసుకునుంటారు. అందుకే ఈ పథకం. మీరా పప్పు సుత్తను చేసుకుంటే మన చిక్కు విడిపోతుంది. అలాగా నువ్వు నన్ను ఆట పట్టించడానికి అలా అంటున్నావులే గాని ఈ రోజు మా ఇంట్లో ఏం జరిగిందంటే ఈ ఇంట్లోకి కోడలిగా అడుగు పెట్టబోతున్నా అమృతకి నేనిప్పుడు మీ ఇంటికి ఎందుకు వచ్చానో తెలుసా? నిన్ను మీరేం చెప్పినా నా మీద ఒట్టే, నా మీద ప్రేమ లేనట్టే. సరే, నువ్వంటే నాకు ఇష్టం. నీకోసం ఏం చేయడానికైనా సిద్ధం, ఏం చేయడానికైనా సిద్ధం. లక్ష్మి, నీ చెయ్యి పట్టుకున్నాను అంటే నిన్ను చేపడతానని అర్థం. పదమనండి. ఆగండి. ఆ? ఏంటి? ఎంతైనా ఇంటి కోడల్ని కదండి, ముందు కుడికాలు పెడతా. ఓ అత్తయ్య, మావయ్య, నేను వచ్చేసాను. నేను చెప్పాను కదా నా కిట్టయ్య నా చెయ్యి వదలదని. నేను చెప్పాను కదా మీ అబ్బాయి స్వయంగా నా చెయ్యి పట్టుకొని ఇంట్లోకి తీసుకొచ్చే రోజు వస్తుందని. గుర్తుందా? వదినా, నా కిట్టయ్య ఆ శుభకడియ తీసుకొచ్చాడు. అత్తయ్య, అత్తయ్య, అంతా నా కిట్టయ్య దయ. కిట్టయ్య, ఇంత మంచి మనుషులున్న ఇంటికి నన్ను తీసుకొచ్చావు. వరాల తండ్రి అంటే నువ్వే కిట్టయ్యా. రంగా, ఇది నిజమని చెప్పు నాయనా. ఇలా లక్ష్మి నువ్వు చేసుకున్నట్టు, ఇంట్లోకి తీసుకొచ్చినట్టు కొన్ని వేల సార్లు మెళకువలో కూడా కలలు కన్నానయ్యా. ఇది కల కాదని చెప్పు, కల కాదని చెప్పు రంగా. ఏమిటి అలా చూస్తున్నారు? నేను బాగున్నానా? ఆ, మ్మ్. ఈ కాసుల పేరు బాగుందా? నేను బాగున్నానా? నువ్వే. ఈ వడ్డానం బాగుందా? నేను బాగున్నానా? ఈ వడ్డాణం, ఈ కాసుల పేరు, ఈ గాజులు, ఈ దండకడియాలు, ఈ పాపిడి బిళ్ళ, వీటన్నిటికి గాని నోళ్ళొచ్చాయంటే పిల్ల ఏమంటాయో తెలుసా? ఏమంటాయి? లోకంలో పప్పు శుద్ధలని కొందరు ఉంటారు కదా, వాళ్ళందరికన్నా నువ్వే పెద్ద పప్పు శుద్ధవని అంటాయి. అలా అంటే ఈ నగల్ని కొట్టి కొట్టి విరక్కొడతా. మీరు తప్ప నన్ను ఇంకెవ్వరూ పప్పు సుద్ద అనకూడదు, అంతే. అలాగే అలాగే. ఓ పప్పు శుద్ధ, శోభనం గదిలోకి ఇన్ని నగలు ఎందుకమ్మా? అడ్డం రావు. అయ్యో, అబ్బా, నేను అత్తయ్యతో అదే చెప్పాను, వింటేగా. వేసుకో వేసుకో అని చంపేశారు. నాకు ముందే తెలుసు ఇవన్నీ ఉంటే మీరు చాలా కష్టపడతారని. ఇదిగో ముందా నగలన్నీ ఇందులో పడి. వడ్డాణం వడ్డాణం, గాజులు గాజులు, దండగడియాలు, బుట్టలు, పాపిడి బిళ్ళ. అమ్మయ్యా, ఇక తెల్లారే వరకు మనకి ఎటువంటి గుర్తొచ్చింది. పక్క వీధిలో నాకు చిన్న పనుంది, తెల్లారగానే తిరిగి వచ్చేస్తాను. అలాగే. నువ్వు తలుపులు వేసుకో. ఏ పిల్ల, నీ పుట్టినరోజని నాతో ఒక్క మాట అయినా చెప్పలేదే?
మీ పెళ్ళని నాకు అరమాటైనా చెప్పారా? అదేమిటి నువ్వేగా చేసుకోమన్నావు? నేనా? నిజం అమృత, నీ గుండెల మీద ఒట్టు. నువ్వు చేసుకోమంటేనే చేసుకున్నాను. ఆ, ఏమిటిది? అమ్మ చెప్పినట్టు మధుపాన మైకంలో గాని పెళ్లి చేసుకోమని అనేశానా ఏంటి? ఆహా, ఏమి భంగిమ, ఏమి భంగిమ. అమృత, పుత్తడి బొమ్మకు పుట్టినరోజు శుభాకాంక్షలతో పాటు అపరాధ కానుకగా ఈ నగరు స్వీకరించి ఈ దాసుణ్ణి ధన్యుణ్ణి చేయగోరుచున్నాను. ఇచ్చసతులు రండు రండు, శుభముహూర్తం సమీపించుచున్నది. శుభముహూర్తమా? దేనికి స్వామి? మీ కోరిక మేరకు నా భక్తులు ఇరువురికి వివాహం జరిపించి తిని కదా. అవును. వివాహము జరిగిన పిదప జరుగు కార్యక్రమము ఏమి? శోభనం స్వామి. రోజు రోజుకి మీ కొంటతనం పెచ్చుమీరుతున్నది స్వామి. మనం కుదిర్చిన సంబంధం కదా. ఆ సుందర శోభన దృశ్యములను వీక్షించడంలో తప్పు లేదు. తంతి తెగినది. ఆ గదిలో జరిగిన దృశ్యము చూసి గుండె కంపించింది. ఓవ్వా, గోటక బ్రహ్మచారివి, నువ్వు ఆ గదిలోకి చూచితివా? నా కొరకు కాదు స్వామి, మీ కొరకే చూచితిని. మీరును చూడు, విషయము బయటపడు. స్వామి, ఆ, జంట పక్షులను పంపితిమి కదా. ఆడపక్షి మాత్రమే ఉన్నది. మగపక్షి ఏమైనది? మగపక్షి ఎగిరిపోయినది. ఎచటికి? అతటికి. అవురా, భారత భాగవతములను రంగరంగ వైభవముగా నడిపించి తిని ఈ రంగడి బాట మరలించలేకపోవుచుంటిని. కురుక్షేత్రమున అర్జునునిచే యుద్ధం చేయించితిరి. ఇతగాణ్ణి ఆ లక్ష్మితో సంసారం చేసేట్టు చేయలేరా స్వామి? ఇతగాడు నన్ను మించిన నటనా సూత్రధారిలా ఉన్నాడు. నాకు మరల శిరోవేదనము మొదలైనది. ఓరి నారాయణో, సన్నివేశము మళ్ళీ మొదటికొచ్చినది. అష్టమాతలు అందరూ కలిసి ఓ పట్టుడు. ఆగండి ఆగండి, తదుపరి కథ నడిపించుటకు తగిన విశ్రాంతి కావలను. కిట్టు, ఓ మాయా, నేను నీతో మాట్లాడను. అక్కయ్య, అది అసలు ఏం జరిగిందంటే, నాకేం చెప్పొద్దు. బావా, నీకు అక్కడ వాళ్ళందరూ సుఖంగా ఉంటే చాలు. అమ్మా, వద్దు నాయనా, వద్దు. నా కడుపు పండింది, నా కడుపు పండింది. ఒరే రంగా, మా జన్మలు తరింపజేయడానికి పుట్టావురా. నువ్వు చేసిన ఘనకార్యానికి మా గుండెలు ఉప్పొంగిపోతున్నాయి. ఏమండి, ఏమిటండి ఇది? ఈ అవమానాన్ని నేను ఎలా భరించగలను? ఊరుకో అమ్మా, ఊరుకో. నీ తలరాతకు ఎవరు మాత్రం ఏం చేయగలరు? లక్ష్మి, ఏడోకమ్మా. నువ్వెంత బాధపడ్డా ఆ బండరాయి కరగదు. నేను బాధపడుతుంది రాత్రి ఆయన వెళ్ళిపోయినందుకు కాదు. మీ అందరూ ఆయన్ని తలొక మాట అంటున్నందుకు. ఈ ఇంట్లో ఆయనకి గౌరవం, మర్యాద, స్వేచ్ఛ, స్వాతంత్రం ఏమీ లేవా? ఆయన ఎవరైనా పసిపిల్లాడా? ఎప్పుడు ఏం చేయాలో ఏం చేయకూడదో ఆయనకి తెలీదా? మగాడన్నాక 1,00,000 పనులుంటాయి, ఏ ఉండకూడదా? మీరే చెప్పండి. ఆయన బాధ్యతల గురించి ఆయనకెవరూ చెప్పక్కర్లేదు. నా భర్తని నా కళ్ళ ముందే ఇలా నట్టింట్లో నిలబెట్టి నానా మాటలు అంటుంటే నేను
నిజమే, తప్పే. నాకు ఏమనాలో తెలియడం లేదు. అప్పు శుద్ధ అనండి. నిన్నటి బాకీ ఇవాళ తీరుస్తాలే. ఉం? మీరు కూర్చోండి. నిన్న తప్పు చేశానుగా, దానికి తీయని శిక్ష. ఈరోజు నువ్వు చేయాల్సినవన్నీ నేను చేస్తాను, నేను చేయాల్సినవన్నీ నువ్వు చేయాలి. ఇదిగో పాలు. నేను నీకు పాలు ఇచ్చాను, నువ్వు నాకేమిస్తావు? మురిపాలు. అయితే నిన్నటివి వాళ్ళటివి కలిపి కరువు తీరా తాగేస్తాను. ఈ కృష్ణయ్య సాక్షిగా ప్రమాణం చేయండి. ఏమని? నన్ను తాకిన చేత్తో మరో ఆడదాన్ని తాకనని. ప్రమాణం చెయ్యకపోతే? నన్ను తాకొద్దు. ఆంక్షలు పెట్టే వాళ్ళ మీద నాకు కాంక్షలు ఉండవు. నువ్వుగా అడిగే వరకు నేను నిన్ను తాకను. ఇవాళ కృష్ణాష్టమి. అలా కృష్ణుడు పాదాల ముగ్గులు వేస్తే కృష్ణుడు ఇంటికి వస్తాడంటారు కదండి. నా బిడ్డ కూడా ఇవాళే పుట్టాడు. వాడు ఇంటికి రావాలంటే ఏం చేయాలండి? అత్తయ్య, ఇలా రండి. మావయ్య, నేను ఒక ముఖ్యమైన పని మీద వెళ్తున్నాను, నన్ను ఆశీర్వదించండి. ఎక్కడ? ఎటైనా వెళ్ళేటప్పుడు ఎక్కడికైనా అడగకూడదు కదా అత్తయ్య. రారా అన్నయ్య. ఏయ్ ముసలమందరా, మా బావన్ రమ్మను మాట్లాడాలి. నీ బావగారిని కాదు, ఆమెతో మాట్లాడాలని చెప్పు. నువ్వు వెళ్ళి అమృతుడి పిల్లి. ఈసారి నీ పప్పులు నా దగ్గర ఉడకవు, చూస్తూ ఉండు. వెయ్యండి చూద్దాం. ఆ, వాళ్ళ ఆవిడొచ్చింది. నేనిప్పుడే వస్తాను. నా ఆట నువ్వు వాడుతూ ఉండవు. ఏం చూసి ఆయన ఇక్కడికి వస్తున్నారు? ఎవరాయన? నీకు ఆ నగలు తెచ్చిచ్చారే ఆయన. ఓ, నువ్వేనా ఆ పప్పు శుద్ధవి? ఆ మాట కూడా చెప్పారా? హ, అంతేకాదు, ఆయన్ని తాకవద్దని చెప్పావటగా, అది చెప్పారు. నీలాంటి వాళ్ళని తాకనంటేనే తాకమని చెప్పాను, అది చెప్పలేదా? ఓ, అయితే ఈ జన్మలో ఆయన నిన్ను తాకే అదృష్టం నీకు లేదు. ఇంతకీ ఎందుకొచ్చావిక్కడికి? ఆయన్ని నువ్వెలా ఆకట్టుకుంటున్నావో తెలుసుకోవాలని వచ్చాను. అందాలను ఆరబోస్తాను, ఆట పాటలతో మురిపిస్తాను. ఇలా మునిపంటితో కొరికి కవ్విస్తాను, ఇలా కన్ను గీటి కనికట్టు చేస్తాను. ఇలా నా ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో ఉయ్యాలలూగిస్తాను.
రసికత కథలు చెప్తాను, నేనే పట్టు పరుపునై స్వర్గాన్ని పరుస్తాను. చాలా, ఇంకా ఏమైనా కావాలా? ఇన్ని తెలిసి నీకు నేను చెప్పాలా? ఇంటికొచ్చిన వాళ్ళకి కనీసం బొట్టు పెట్టి పంపించాలని తెలీదా? ఓ, ఆగు. బొట్టు పెట్టేటప్పుడు ఆశీర్వదించాలి. ఏమని ఆశీర్వదిస్తావు? హ? నా కొంప కొల్లేరైపోవాలనా? ఎంత పొగరు! ఏయ్ చిత్తులు మారినక్క, నువ్వు చేసిన పనికి నా చెల్లెలు ఒక్క సైగ చేసిందంటే ఆంజనేయుడు లంకా దహనం చేసినట్టు ఈ కొంపని నిన్ను తగలెట్టేసేవాణ్ణి. బాలకృష్ణ జై